ఏవి చేసినా మిలియన్ వ్యూస్ ఉంటాయి. బట్ మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు వచ్చినాయా మీకు? కుప్ప వచ్చినాయి. ఈ పాటికి నేను అవన్నీ చేస్తే నేను కూడా కోట్లు సంపాదిస్తుండే, నేను కూడా బోర్ల బొక్కలు పడుతుండే, జైల్లో ఉంటుండే. పెద్ద పెద్ద కార్లు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ లగ్జరీ ఫ్లాట్లోకి పోయి గోడకు చేయి పెడితే బెట్టింగ్ బెట్టింగ్ అని అరుస్తుంది. ఆ బెట్టింగ్లోకి వెళ్ళి ఎన్నో ప్రాణాలు అరుస్తాయి. అన్న ఇట్స్ మీ పవర్ అని ఒకటి ఉంటాడు, నీకు తెలుసు కదా అంటే తెలుసు. నా కొడుకు వీడియో పెట్టిండు, జెన్యూన్ అన్నాడు. వాని వీడియో చూసి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన, 1,50,000 పోగొట్టుకున్నా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లా. ఎవడైతే బెట్టింగ్ ప్రమోషన్ చేసిండో వాడే పెద్ద సంసారి పొక్క లెక్క బయటికి వచ్చి గైస్ సే నో బెట్టింగ్ యాప్స్, మీరు చెయ్యొద్దు, చాలా స్ట్రిక్ట్ ఉంది అని చెప్పి లంగా మాటలు మాట్లాడుతారు. నాకు అది చూసినాక చెప్తున్నా కదా, కింద కమెంట్స్ ఆన్ ఉండాలి కదా. అవును, కమెంట్స్ ఆఫ్. ప్రతి వీడియో కమెంట్స్ ఆఫ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కమెంట్స్ ఆఫ్ చేసినావా నీ అంత పెద్ద లంగా నా కొడుకు ఎవడుండడు. ఇప్పుడు కూడా అనిపించలేదా అంటే ఒక్కోళ్ళు ఇన్ని కోట్లు సంపాదించారంటారా, నేను కూడా సంపాదిస్తారా, నేను కారు కొంటుంటేమో, అరే నేను ఇల్లు కొంటుంటేమో, మై హోమ్ బోజలే ఇల్లులు కొన్నారంట అందరూ ఫ్లాట్లు. సో అట్లా కొంటుండే కదా అన్నట్టు అనిపించలేదా నీకు ఎప్పుడు? అదంతా ముచ్చటొద్దు, ఇంత ఇస్తా, అది ఇక నువ్వు ఎంత వేసుకో. అది ఎంత అంటే ఒక లగ్జరీ కార్ కొనొచ్చు. నాకు ఫస్ట్ కళ్ళకి గుండెలకి నీళ్ళు కలిగినాయి. అంటే ఇట్లా ఎంతమంది మోసపోతారు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళు మెసేజ్ చేస్తారు. చెయ్యలేను, మ్యాక్సిమం చెయ్యొద్దని చెప్తా. మళ్ళీ నాకు మెసేజ్ చేసినావు అనుకో నీ కథ వేరే ఉంటుంది, ఆడ బయట పిఎస్లు ఉంటావు అనగానే కథం బ్లాక్. నాన్ వేసిన వీళ్ళందరి గురించి మాట్లాడుతుండు. సో నాన్ వేషనకి నువ్వు సపోర్ట్ చేస్తావా లేకుంటే ఎట్లా? ఆటగాడా మంచి ఆటగాడు. ఓకే, నేనైతే సపోర్ట్ చేస్తా. కానీ ఫ్యామిలీని నువ్వైనా సరే, నాన్ వేషన్ అయినా సరే, ఏ అన్వేషణ అయినా సరే ఫ్యామిలీ జోలికి పోవద్దు. ఎందుకంటే ఫ్యామిలీ ఎప్పుడు కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. రీసెంట్గా అదే బావతో మన బాబు వాళ్ళ నాన్న చనిపోయిండు అని అంటుర్రు. కానీ మనం కూడా అది మనం ఏం చెప్పొద్దు. ఎందుకంటే ఇన్ని ప్రమోషన్లు చేసిన దగ్గర ఎవడన్నా డమ్మీ వాడేవాడన్నా అనిపించింది అంటే జనాలను మోసం చేసిన వ్యక్తులు ఎవరన్నా బిజినెస్ ఉంటాయి? చాలా గ్రేట్ఫుల్ క్వశ్చన్. కాకపోతే మార్కెట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంటా అంటే చేయించుకో. అందరూ వేరు, బోరబండ చిన్న వేరు. బోరబండ చిన్న ఎంత తీసుకుంటాడు ప్రమోషన్కి? 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు? అయ్యో చాలా పెద్ద మాట. సో మొత్తం బిజినెస్ పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినావు, ఎట్లా నడుస్తుంది? చెప్పిన మా తాతల కాలం నుంచి బిజినెస్ అని వీడియోలో కూడా చెప్పిన. నమ్మలే కొందరు. రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది ఒక ఆమె, చాలా గట్టిగా ట్రోల్ చేస్తారు. మామూలుగా గడ్డబారా నూపుతలే. ఎవరామె? గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమ వదిలిపాడు దింగుద్ది కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపాడు దింగుద్ది. నా ఇష్ట పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి కూడా. కానీ ఎంత బలుపు అంటే శివ, యాక్చువల్ నేను ఒక అమ్మాయి కాబట్టి అనొద్దు. అరే మీరు ఫ్రీగా వస్తే దెంగి తినే టైపు అని పెట్టింది. నా క్యాస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టింది. అన్నాక చేసిన మస్తు నాకు కలజలు నీళ్ళు తిరిగినాయి. అన్న ఈ పికిల్స్ అయితే ఆమె ట్రెండింగ్లో ఉంది. ఓకే మీ ఇట్లా అన్నది, నువ్వు ట్రెండింగ్లో ఉన్నావు, నీ పికిల్స్ వీడియో చూసిన, నువ్వేందో తెలుసుకుందామని చెప్పి నీది కూడా ఆర్డర్ చేసినాను. ఆర్డర్ చేసిండు, తిన్నాడు, మామూలుగా లేదంటే టేస్ట్ రచ్చ. డిసిప్లైన్గా సరే అండి మీరు ఎక్కువ బల్క్ ఆర్డర్ చేసుకోండి డిస్కౌంట్ ఇస్తే ఏదో ఒకటి చెప్పాలి. అదేం చేసిందంటే పికిల్స్లో పెట్టలే, కానీ పెద్దగా గ్రాండ్గా మండి ఓపెన్ చేస్తామని చెప్పిన. మన చిన్న మండి. అవును, ఇప్పుడు మన చిన్న మండిలో నువ్వు అనుకున్న మెనువే ఇంకా చాలా గ్రాండియర్గా ఉంటుంది. గడ్డపార చికెన్, మటన్, అందులో అయితే గడ్డపార కలపరగా ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో మనం తినలేదు. సో ఫస్ట్ టైం మనకు పచ్చళ్ళు తీసుకొని రావడం జరిగింది. అసలు నిజం చెప్పాలంటే పచ్చళ్ళు చాలా బాగున్నాయి అన్నాడు. అంటే ఆ స్మెల్ చూడగానే నాకు కూడా తినాలని చెప్పేసి అనిపించింది.
బస్ స్పైసీగా మంచిగా ఉంది. స్పైసీ ఉందిలే. గడ్డపారే. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, సో గడ్డపార అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? బోరబండ చిన్న గుర్తుకొస్తాడు. సో ఆ పర్సన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో గడ్డపార గురించి ఎక్కువ మాట్లాడతాడు కదా, ఆ గడ్డపార అంటే ఏందో మనం తెలుసుకుందాం. సో గడ్డపార అంటే ఏంది చెప్పు బ్రో ఫస్ట్. జై గడ్డపారే. అసలు నీకు గడ్డపార అంటే ఏందో తెలుసా? నాకు తెలుసు గడ్డపార, బట్ నువ్వంటున్న గడ్డపార ఏందో నాకు తెలియదు. అంటే డబల్ మీనింగా, సింగిల్ మీనింగా, లేకుంటే చాలా వర్తబుల్ మీనింగ్. అంటే మిలియన్స్లో పోయిన వీడియోస్, మిలియన్స్లో ప్రతి ఒక్కరు చాలా మంది అడుగుతారు. ఓకే, చాలా మంది తెలుసు గడ్డపార అంటే ఏంది, కానీ బట్ వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గడ్డపార అంటే ఏంది అని అడిగితే గడ్డపార అంటే అనేది ఒక స్ట్రాంగ్ వర్డ్. గడ్డపార అందరికీ తెలుసు, గుచ్చిందే. అంటే మీ మనసు కూడా అంత స్ట్రాంగ్ ఉంటుంది అని ఆ ఇమాజిన్తో అది క్రియేట్ చేసిన గడ్డపార. కానీ లేకుంటే నేను గడ్డపార ఒక్కసారి నేను ఇట్లా బాతితే ఇక నాది స్టాంప్ ఉంటుందని. అంతేనా? అంతే. అంటే జనాలు అంటే ఆ వీడియో బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు అట్లా రిసీవ్ చేసుకుంటారు. కానీ నేను ఎట్లా చెప్పాలో అట్లా చెప్తా. అది మన గడ్డపార కథ. అంటే ఇప్పుడు గడ్డపార అని చెప్పేసి ఎందుకు అనాలనుకున్నావు నువ్వు అసలు? యాక్చువల్ కొడుకు పుట్టినాక యాక్చువల్ నేను ఆఫీస్లో వాడేవాడు అది గడ్డపార అనేది. ఓకే. ఇప్పుడు మమ్మల్ని మీటింగ్ పిలిచేటోళ్ళు టార్గెట్ కొట్టరా అని చెప్పి. అయితే నేను ఇక మేము ఒక టీం ఉంటుండే, నాకు సడన్గా ఎందుకో ఫ్లోలో వచ్చింది టీంలో కూర్చున్నప్పుడు, అమ్మా ఈ గడ్డపార నా కొడుకు మళ్ళీ టార్గెట్ ఇస్తాడరా ఈ నీ గడ్డపారా అని అన్న. అది ఆఫీస్లో ఇక రోజు బ్రేక్లో పోతే అది స్ప్రెడ్ అయిపోయింది. అన్నాక దాని తర్వాత ఎందుకు మనము యాక్చువల్ ఒక స్క్రిప్ట్ రాస్తుంటే సడన్గా ఏదో స్క్రిప్ట్ రాస్తుంటే సడన్గా గుర్తొచ్చింది. అంటే ఆ సెంటెన్స్కి మ్యాచ్ అయింది. గడ్డపార అని రాసిన. రాయంగానే నా వర్డ్స్ బయటికి వచ్చినాయి. దానివల్ల గడ్డపార అనేది జనాలకు వెళ్ళిపోయింది. ఓకే. అంటే చాలామంది మెసేజ్ చేసారు, అంటే నా గడ్డపారని బయటికి తీసుకొచ్చినావు, గడ్డపారని బయటికి తీసుకొచ్చినావు, దానికి ఒక పేరు క్రియేట్ చేసినావు అని చెప్పి చాలా హ్యాపీ అందరు. అయితే ఇప్పుడు గడ్డపార అనగానే సందులో గుసాయించుకోవాలి, ఇవన్నీ నీ పదాలు మొత్తం డిఫరెంట్. అంటే జస్ట్ నీ పదాలు నన్ను వాడితే అరే బోరబండ చిన్న గురించి మాట్లాడుతారు కదా అని చెప్పి అందరు మాట్లాడుకుంటారు. సో ఈ గడ్డపార బోరబండ చిన్న ఎన్ని కోట్లు సంపాదించింది? నీకు తెలుసుగా శివ, జనాలకు కూడా తెలుసు. నేను కోట్లు ఏం సంపాదించలే, అడ్డమైన వీడియోలు కూడా చేయలే. అడ్డమైన వీడియోలు అంటే బెట్టింగ్లు చేయలే, నిజం చెప్పు. ఇక నీకు తెలుసు కదా, నీకు తెలుసు, జనాలకు తెలుసు. నిజం చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు ఏ ప్రమోషన్లు చేసినా మిలియన్ వ్యూస్ ఉంటాయి. అవునా? ఏవి చేసినా మిలియన్ వ్యూస్ ఉంటాయి. బట్ మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు వచ్చినాయా? మీకు కుప్ప వచ్చినాయి. ఈ పాటికి నేను అవన్నీ చేస్తే నేను కూడా కోట్లు సంపాదిస్తుండే, నేను కూడా బోలబొక్కలు పడుతుండే, జైల్లో ఉంటుండే. ఓకే. నేను ఒక మంచి పని కోసం దిగినా, మంచి చేయాలని దిగినా, నేను ఒక ప్యాషనెట్గా దిగినా, నా ప్యాషనెట్ కోసం జాబ్ కూడా వదిలేసిన. అంటే నేను అడ్డమైన వీడియోలు ఎంకరేజ్ చెయ్య, కోటి రూపాయలు ఇస్తాను చెయ్య, 10 కోట్లు ఇస్తాను చెయ్య, ఏం చేసినా చెయ్య. ఓకే. అది నేను నమ్ముకున్న కంటెంట్, నేను నమ్ముకున్న నా ప్యాషన్. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అయితే నీకు వచ్చినాయి? కుప్ప వచ్చినాయి. ఓకే. కుప్ప ఉంటే ఇప్పటికీ నేను వాళ్ళకి రిప్లైలు ఇస్తూ ఉంటా. మళ్ళీ నాకు మెసేజ్ చేసినవా, మామూలుగా గడ్డపార దింప నీకు, నేను దీననా, ఒకవేళ నేను దీననా రంగంలోకి, నేను నిన్ను ట్రాక్ చేసి నీ ఇంటి ముంగట ఉంటా. నా ఫస్ట్ నా పేరు సెర్చ్ చేయి, ఫస్ట్ బోరవన్ అంటే ఏందో తెలుసుకో, దాని తర్వాత నీకు బెట్టింగ్ అడగాల వద్దా అని చెప్పి అప్పుడు అంటే కదా నా ఐడి బ్లాక్. అలా ప్రొఫైల్ చూస్తే మళ్ళీ అన్ని చైనా ప్రొఫైల్, అంటే వార్నింగ్ ఇస్తావు డైరెక్ట్. అయ్యో కుప్ప. కానీ ఆ చైనా ప్రొఫైల్ ఏవో అన్ని ఫేక్ ప్రొఫైల్ ఉంటాయి, కానీ ప్రొఫైల్ వేరది. కానీ దాన్ని వెనకాల రన్ చేసేటోడు మన తెలుగుడు ఎవడో ఉంటాడు, ప్రొఫైల్ వేరది. అంటే ఎప్పుడు కూడా అనిపించలేదా, అంటే ఒక్కోళ్ళు ఇన్ని కోట్లు సంపాదించారంటారా నేను కూడా సంపాదిస్తారా, నేను కారు కొంటుంటేమో, అరే నేను ఇల్లు కొంటుంటేమో, మై హోమ్ బోజలే ఇల్లులు కొన్నారంట అందరు ఫ్లాట్లు. సో అట్లా కొంటుండే కదా అన్నట్టు అనిపించలేదా నీకు ఎప్పుడు? నా మనసుకైతే ఎప్పుడు అనిపించలే, నాది ప్యూరిటీ. కానీ ఒక గడ్డపార లాంటి ముచ్చట చెప్తా. ఓకే. మనం జనాలకి దండం పెడితే వాళ్ళకి అన్నం పెట్టేటట్టు ఉండాలి, కానీ సున్నం పెట్టొద్దు. ఇప్పుడు ఎవడైతే ప్రమోషన్లు చేసిండో బెట్టింగ్ ప్రమోషన్లో, వీళ్ళంతా దండం పెట్టి సున్నం పెట్టిన వాళ్ళే. అమ్మతోడు చెప్తున్నా, ఇప్పుడు ఆ సున్నమే వాళ్ళు రాసుకుంటారు. ఏమా ఇజ్జత్వే అన్ని వీకే, ఏం చేస్తావు పైసలు సంపాదించి. ఇప్పుడు నువ్వే అన్నావు మై హోమ్ పూజ, ఇక దానికి మించిన లగ్జరీ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద కార్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లగ్జరీ ఫ్లాట్లకు పోయి గోడకు చేయి పెడితే బెట్టింగ్ అని అరుస్తుంది. ఆ బెట్టింగ్లకి వెళ్ళి ఎన్నో ప్రాణాలు అరుస్తాయి, అలా ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ప్రతి గోడలో ఎన్నో సావులు ఉన్నాయి.
అంటే అడ్డమైన సొమ్ము, పాపిష్టి సొమ్ము, జనాలు కష్టపడ్డ సొమ్ము, ఆ సొమ్మును నువ్వు ఇట్లా మిస్యూజ్ చేసుకున్నావు కాబట్టే ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నావు. అది ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే, ఎంత పెద్ద ఎవడైనా సరే దెబ్బ పడ్డదా అమ్మ అనాల్సిందే, గడ్డపార నూకాల్సిందే. ఓకే, ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలు పోయినాయి బెట్టింగ్ల పైన. అవును. సో మనం అందరం న్యూస్లలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. వాటిని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? నాకు యాక్చువల్ రీసెంట్గానే 2 days బ్యాక్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. మ్యాక్సిమం నాకు డైలీ ఒక 4-5 మెసేజ్లు వస్తాయి నేను ఇట్లా మోసపోయినా అని చెప్పి. కానీ నిన్ననే ఒక 2 days బ్యాక్ ఒక మెసేజ్ వచ్చింది. మంచి ఎడ్యుకేటెడ్ అంట, MBA అంట. ఓకే అన్న ఇట్లా MBA చదివినా, నేను రీసెంట్గా జాబ్ చేస్తుండే, ఇప్పుడు లే ఆఫ్స్ అయినాయి, జాబ్ పోయింది. జాబ్ పోయిన ఫ్రస్ట్రేషన్లో, ఆ డిప్రెషన్లో ఇట్స్ మీ పవర్, యాక్చువల్ పేర్లు చెప్పొద్దు కానీ ఆడ ఒక లైవ్గా మోసపోయిండు కాబట్టి వాడు ఒక మాట అన్నాడు. వాడు అన్న ఇట్స్ మీ పవర్ అని ఒకటి ఉంటాడు, నీకు తెలుసు కదా అంటే తెలుసు. నా కొడుకు వీడియో పెట్టిండు, జెన్యూన్ అన్నాడు. వాని వీడియో చూసి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన, 150,000 పోగొట్టుకున్నా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లా. ఎవరికి చెప్పుకోవాలో బాధ అర్థమవుతలే, నీకు చెప్పుకోవాలనిపించింది అని ఒక సజెషన్ ఇవ్వవా అని అన్నాడు. కాదు, ఇప్పుడు ప్రమోషన్ చేసే వాళ్ళకి చదివే లేదు. అవును, MBA చేసిన ఆయన, అంత చదివిన ఆయన ఇట్లా మోసపోవచ్చు. నేను అదే పెట్టినా. ఇంత చదువుకున్నావు అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్సే అంత ఎలర్ట్ ఉంటున్నారు, మరి ఇంత చదువుకున్నావు, నీ మైండ్ పనిచేయలే, మినిమం సెన్స్, కామన్ సెన్స్. 10 మందికి అంత చదివినావు అంటే MBA చాలా వాల్యుబుల్ వర్డ్ అది. నువ్వు 10 మందికి నువ్వు మంచిగా చెప్పాలి. అట్లా నువ్వు ఎట్లా మోసపోయినావు అంటే డిప్రెషన్లో తాగిన మత్తులో పెట్టినా అన్నాడు. డిప్రెషన్లో తాగిన మత్తులా అంటే ఇప్పుడు మ్యాక్సిమం 70% ఎవరైతే బెట్టింగ్లు పెడుతుర్రో వాళ్ళంతా తాగి పెడతారు, 1000% తాగి పెడతారు. ఆ మత్తులో వాళ్ళకి ఏం అర్థం కాదు, చదువుతో సంబంధం లేదు, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు క్రికెట్ నడుస్తున్నాయి, పైన చూసుకుంటే క్రోర్స్ ఆఫ్ వ్యూస్ పైన. అవును, ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు అంటారు. అంటే అంతమంది కోట్ల మంది చూస్తున్నారు అంటే ఆ కోట్ల మంది లక్షల ఎన్ని బార్లలో చూస్తున్నారు, ఎన్ని సిట్టింగ్లు చేసిర్రు, ఏడేడ దావత్లు చేసుకుంటారు. 10 మంది గుంపు 2-3 బీర్లు తాగగానే మత్తులో ఉంటారు. చదువుతో సంబంధం లేదు. సోషల్ మీడియా, వాడు బ్యాట్ కొట్టిండా, 6 కొట్టిండా, బెట్టింగ్ కట్టినామా, ఏ లవడగాడు ఏమైనా వీడియో చేసిండా ప్రమోషన్లో బెట్టింగ్ యాప్లో, అది చేసినామా, మత్తులో నమ్మేసినామా, 10, 20, 10 పెడతాడు, 20 పెడతాడు, 100 పెడతాడు, 2000 పెడతాడు, 5000 పెడతాడు, నీకన్నా తోపని చెప్పి 1,00,000 కూడా పెట్టవచ్చు. మత్తుల చిత్తు. తర్వాత పొద్దున తాగిన తినాక గడ్డపారే. ఓకే, ఇదే బేసిక్గా జరిగేది. ఇదే వాడి గడ్డపార వాడే కూర్చుకున్నట్టు అయిపోతుంది. అంతే, వాడు ఎల్లట్టు ఉండాలి. చూడు క్రికెట్ చూడు ఎంటర్టైన్మెంట్గా, అంతేగాని కావద్దు. అంటే తప్పు వీళ్ళది, వీళ్ళకన్నా పెద్ద తప్పు ఏంటంటే ఎవడైతే ప్రమోషన్లు చేసిండో తెలిసి కూడా జనాలని గొర్రెలని చేస్తున్నా. ఇంకా కాదు, ఇప్పుడు అదేదో బాల్స్ అని, ఏదో రెడ్ అని, ఆరెంజ్ అని, ఏదో కలర్ ట్రేడింగ్ ఏదో అంట కదా. కలర్ ట్రేడింగ్ నాకు చాలా వచ్చినాయి ప్రమోషన్లు. ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి చాలా మంది ఉన్నారు, పెద్ద టీం అది, చాలా వచ్చినాయి. ఒకరికైతే గట్టిగా ఇచ్చిన, ఫస్ట్ నేను చేయనని చెప్పిన. ఒకడైతే ఎందుకు చేయవు, పైసలు ఇస్తున్నావు కదా, చాలా మంది చేస్తు, నువ్వెందుకు చేయవు అన్నాడు. మన ప్రొఫైల్ చూస్తే మన ప్రొఫైల్ అంతా అసలు తెలుగుడు కాదు, అంత డిఫరెంట్ ఉంది, కానీ వాడు తెలుగులో మాట్లాడాడు. ఓకే, అనగానే అది కూడా ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఫాలోవర్స్ కూడా 50-100 మందే ఉంటారు కదా. అంతే ఉంటారు. మళ్ళీ ఎవరైతే ప్రమోషన్ అవుతారో వాళ్ళు దాంట్లో ఉండరు. అవును, అప్పుడప్పుడు బ్లాక్ చేసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఓకే, ఎందుకు చేయవంటే ఫస్ట్ నన్ను అడిగే ముందు నా పేరు తెలుసుకో, బోరబండ చిన్న అంటే ఏం తెలుసుకో, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలుసుకో, చిన్న ఏం చేస్తాడు, ఏం చేయడు, మంచిని ఎంకరేజ్ చేస్తాడా, చెడుని ఎంకరేజ్ చేస్తాడా, అంతా రీసెర్చ్ చేసి అప్పుడు నా దగ్గరకు రా, నా ప్రతి పదానికి ఆ ఆన్సర్ నీకు ఇట్లా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పిన. కనిపిస్తే తర్వాత ఏం చేసిండు, 1 గంట దాకా రిప్లై లే, గంట తర్వాత రిప్లై ఇచ్చిండు. ఓకే కనుక్కున్నా, అదంతా ముచ్చటొద్దు, ఇంత ఇస్తా, అది ఇక నువ్వు ఎంత వేసుకో. అది ఎంత అయినా వేసుకో. కోట్లు కాదులే, 50 లక్షల అంటే ఒక లగ్జరీ కార్ కొనొచ్చు, ఒక బెంజా, ఆడి, ఒక టాటా హ్యారియర్ కొనొచ్చు, టాప్ ఎండ్. ఓకే, టాటా హ్యారియర్ కొనొచ్చు. అంటే నాకు ఫస్ట్ కళ్ళకి గుండెలకి నీళ్ళు కలిగినాయి. అంటే ఇట్లా ఎంతమంది మోసపోతారు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళు మెసేజ్ చేస్తారు, వాళ్ళు ఆ పైసలకి ఆశపడి ఎంతమంది మోసం చేస్తారు. చూడగానే బాధ అనిపించి తెలుసుకున్నావు. ఇప్పుడు స్మూత్గా మాట్లాడినావు. నేను దీననుకో గడ్డపారే, నేను చెయ్యలేను, మ్యాక్సిమం చెయ్యొద్దని చెప్తా. మళ్ళీ నాకు మెసేజ్ చేసినావు అనుకో, నీ కథ వేరే ఉంటుంది, ఆడ బయట పిఎస్లు ఉంటావు అనగానే కథం బ్లాక్. ఓకే, సో ఇప్పుడు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు చేశారు, ఇప్పుడు అందరు మనలాంటి వాళ్ళే, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ చేయడం జరిగింది. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకైతే కర్ర నరకాలనిపిస్తుంది. ఐఎమ్ షూర్ ఎవడైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిండో వాడే ఒకసారి దొరికి. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళ పెద్ద వాళ్ళు దొరికిరు, కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలామంది ఉన్నారు బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా బెట్టింగ్లు చేసిరు కానీ దొరకలే.
24 hours వీడియో పెడతారు, బయోలో లింక్ పెడతారు, 24 hours కానీ డిలీట్ చేసేస్తారు. అట్లా కుప్పలు ఉన్నారు. ఒక మెయిన్ టార్గెట్ ఇంకోటి ఉన్నాడు, అది అందరికి జనాలకు తెలుసు, నాకు ఇప్పటికి పర్సనల్గా మెసేజ్ చేసిర్రు. ఎట్లా అంటే భయపడి ఈ అంత వైరల్ భయపడి మళ్ళీ నా జీవితం సంసారం ఏడా నాశనం అవుతుంది అని చెప్పి ఎవడైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేసిండో వాడే పెద్ద సంసారి పొక్క లెక్క బయటికి వచ్చి గైస్ సే నో బెట్టింగ్ యాప్స్, మీరు చెయ్యొద్దు, చాలా స్ట్రిక్ట్ ఉంది అని చెప్పి లంగా మాటలు మాట్లాడుతారు. నాకు అది చూసినాక చెప్తున్నా కదా 10 గడ్డపారాలు నూకినా తక్కువే. దొంగనా కొడుక నువ్వు చేసింది మోసము, మళ్ళీ సంసారి మాటలా అంటే తప్పించుకోనికే. మళ్ళీ క్రేజీ థింగ్ ఏంటంటే సజ్జనార్కే వాడు ట్యాగ్ చేసిండు, సజ్జనార్ సార్కి. ఓకే హైలైట్ అయితే అనుకుంటే అనుకుంటూ కానీ వాడు అంతమంది చేసిండా. కింద కమెంట్స్ ఆన్ ఉండాలి కదా, కమెంట్స్ ఆఫ్. ప్రతి వీడియో కమెంట్స్ ఆఫ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కమెంట్స్ ఆఫ్ చేసినావా నీ అంత పెద్ద లంగనా కొడుకు ఎవడుండడు. కమెంట్స్ ఆఫ్ అంటే నువ్వు లంగవే, అంటే జనాల పట్టినాడు. అట్లా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి చెప్తున్నా. అమ్మతోడు అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకురా. సోషల్ మీడియా చాలా బాగుంటుంది, చాలా అవేర్నెస్ వస్తుంది, చాలా మంది సెక్యూర్గా ఉంటారు. అయితే ఇప్పుడు నా అన్వేషణ వీళ్ళందరి గురించి మాట్లాడుతుండు. సో నా అన్వేషణకి నువ్వు సపోర్ట్ చేస్తావా లేకుంటే ఎట్లా? ఆటగాడా మంచి ఆటగాడు. ఓకే నేనైతే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పటివరకు ప్రమోషన్లు చేయలే, ఏ ప్రమోషన్ అయినా సరే మనం ప్రమోషన్ చేయలే. ఎందుకంటే ఆయన ఉన్న బిజీ కల్చర్లా ఆయన ప్రపంచాన్ని మొత్తం చూపిస్తుంది కాబట్టి ఆయన ప్రమోషన్లు అవసరం లేదు. యూట్యూబ్లోనే లక్షలు సంపాదిస్తుండు, కోట్లు సంపాదించవచ్చు. పోనీ ఫిరికి బాత్ సంపాదించినేమో కష్టపడి సంపాదిస్తుండు. ఎందుకంటే ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అవును, ఒక ప్లేస్కి వెళ్ళి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్తేనే అక్కడ ఫుడ్ పడదు, వాటర్ పడదు, తిండి పడదు, నిద్ర ఉండదు. అట్లాంటిది అన్ని దేశాలు తిరుగుతుంది కాబట్టి చాలా గొప్పతనం అది. సంపాదించని కానీ కష్టం ఉంది. కానీ నేనైతే ఎంకరేజ్ చేస్తా. అయినా సరే అడ్డమైన వీడియోలు అయితే నేనైతే చూడలే. మరి నువ్వు చూసినావా? నేనైతే చూడలే. అడ్డమైన వీడియోలు అంటే కొన్ని చేస్తాడు కదా మరి. నిజం చెప్పు. చిలక్కొట్టు. ఇప్పుడు ఆటగాడు అన్నావు నువ్వు. ఆటగాడులో ఏ మీనింగ్ ఉంది? ఆటగాడు అంటే ఇప్పుడు ఆటగాడు అంటే ఇప్పుడు జనాలు ఏదైతే అనుకుంటుర్రో, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతుర్రో, ఏదైతే చేస్తుర్రో అది చెప్తుండో. అంటే జనాలను మోసం చేస్తలే కదా. ఇప్పుడు బ్యాంకాక్ ఉంది, బ్యాంకాక్ పోయిండు, ఆడ మొత్తం లీగల్. జనాలు ఎందుకు పోతుర్రు? లక్షలు పెట్టి. ఆడ మొత్తం లీగల్ నడుస్తుంది. అడ్డమైన పరిశ్రమని పక్కన పెట్టి నేను చిల్లిగానికి నేను ఒక మోసం చేస్తలే, లంగతనం చేస్తలే, దొంగతనం చేస్తలే, నేను కష్టపడ్డ పైసలు ఎంజాయ్ చేస్తున్నా. ఆడ చాలా లీగల్గా అవుతాయి అవి ఏవైనా కానీ. మనోడేంది లీగల్ని ఎక్స్ప్లోర్ చేస్తుండు, అక్కడ ఉన్న చూపిస్తుండు. అది తప్ప అనుకుంటే మళ్ళీ బ్యాంకాక్లో అవన్నీ బంద్ చేయాలి, అవన్నీ తీసేయాలి మళ్ళీ లీగల్ అనుకుంటే. ఇప్పుడు అది మన కంట్రీ కాదు కదా. మన కంట్రీ కాదు. సో మన కంట్రీ వాళ్ళు మన ఇస్తాం కదా, మళ్ళీ పోవద్దు. మరి అది తప్పు అని అనుకున్నప్పుడు ఆడికి పోవద్దు, బ్యాంకాక్లో ఏడుకోవద్దు. కానీ వాడు న్యాయంగా పోతుంది. ఎందుకంటే నేను కష్టపడుతున్నా, దొంగతనం చేసలే, లంగతనం చేసలే, బెట్టింగ్ యాప్లు ఆడతలే. అయితే నేను కూడా నా అన్వేషణకు సపోర్ట్ చేస్తా. బట్ బెట్టింగ్ యాప్ల పైన పోరాటం చేస్తుండే వీళ్ళందరినీ బయటకు తీస్తుండే, ఇది దానికి అప్రిషియేట్ చేయాలి ఆయన చాలా. కానీ ఫ్యామిలీ మెంబర్స్ పైన మాట్లాడద్దు. అవును, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పేరు కూడా తీస్తా. ఇమ్రాన్ ఉన్నాడు. సో ఇమ్రాన్ వాళ్ళ అమ్మ గురించి బ్యాడ్ గా మాట్లాడడం జరిగింది. సో చార్మినార్లో వ్యభిచారం అది ఇది అని చెప్పేసి అది మాట్లాడడం చాలా తప్పు. అదొకటి. దాని తర్వాత ఇంకెవరినో తిట్టడం జరిగింది. సో అదొకటి. సో ఇంకో విషయం ఏంటంటే సజ్జనార్ సార్. సో సజ్జనార్ సార్ తోటి లైవ్ లో వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటా, సో వండుకున్న వాళ్ళకి ఒకటే కూర, సో అడుకున్న వాళ్ళకు 100 కూరలు. అంటే దాని మీనింగ్ ఏంది? సరే దాని మీనింగ్ బోరాబండ చిన్న చెప్పాలి. చెప్పు. ఖచ్చితంగా చెప్తా. చెప్పు. ఇప్పుడు అంత పెద్ద సార్ ఆయన చిటికేస్తే చాలా పనులు అవుతాయి. అవును, ఆయన చిటికేస్తే నా అన్వేషణ లోపల ఉంటాడు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అంటే ఆయన రియాక్ట్ కాకుండా స్మైల్ ఇచ్చిండు అంటే ఆయనకు తెలుసు ఏది మంచి, ఏది చెడు, ఏది ఎట్లా తీసుకోవాలి, దాన్ని మంచిగా తీసుకోవాలా, చెడుగా తీసుకోవాలా. అంటే ఆయన ఒక పాజిటివ్లో వేలో తీసుకుండు కాబట్టి అంత పెద్ద మనిషి. ఆయన కూడా జోవియలా అన్నాడు, లైట్ తీసుకుండు. కానీ జనాలు ట్రోల్ చేసిరు కాబట్టి అది వైరల్ అయింది. కానీ ఇప్పుడు అంత పెద్ద సార్, ఆయన అంత చదువుకుండు, ఆయన అంత పెద్ద తోపు, ఆయన పాజిటివ్ తీసుకుండు కాబట్టి ఓకే. కానీ నా అన్వేషణ అది ఓకే అయిపోయింది. నువ్వే అన్నావు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇమ్రాన్ వాళ్ళ అమ్మని ఇట్లా తిట్టినంటే ఇది తప్పే చెప్పాలంటే. బెట్టింగ్స్ ఓకే చెప్పినావు, సూపర్ క్రేజీ, నీకు దండం పెట్టాలి అందరినీ బయటికి గుంజుకొచ్చినందుకు. కానీ ఫ్యామిలీని నువ్వైనా సరే, నా అన్వేషణ అయినా సరే, ఏ అన్వేషణ అయినా సరే ఫ్యామిలీ జోలికి పోవద్దు. ఎందుకంటే ఫ్యామిలీ ఎప్పుడు కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. నువ్వు చక్కగా ఉండరా బిడ్డ అంటారు కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. అందుకే ఫ్యామిలీకి ఎంకరేజ్ చేయరు కాబట్టి ఫ్యామిలీని అనొద్దు. అంటే వీడు ఇప్పుడున్న మత్తులో, ఇప్పుడున్న జనాల పట్టులో మిలియన్స్ వచ్చిన సందర్భంగా ఇంట్లోకి తెలియకుండా జనాలను మోసం చేసినా ఓకే. కానీ ఫ్యామిలీని మాత్రం తిట్టవద్దు. ఎందుకంటే ఫ్యామిలీ ఎప్పుడైనా మంచిగా కోరుకోవాలనుకుంటారు, ఏ ఫ్యామిలీ అయినా సరే. కానీ నేనైతే ఎవరైనా సరే ఫ్యామిలీని తీయొద్దు బయటికి, చాలా తప్పు. ఫ్యామిలీని తీయొద్దు. ఎందుకంటే
చాలా అంటే వాళ్ళ బాధలు చాలా ఉంటాయి. ఒక్కసారి గుచ్చుకుందా అది తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. అండ్ రీసెంట్గా అదే బాధతో మన బాబు వాళ్ళ నాన్న చనిపోయిండు అని అంటారు. కానీ మనం కూడా అది మనం ఏం చెప్పొద్దు. ఎందుకంటే ఎందుకు చనిపోయిండో వాళ్ళ వైఫ్కే తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీకే తెలియాలి. మనము చూడలే ఏం చేయలే కాబట్టి జడ్జ్ చేయవద్దు, తప్పది. అంటే బబ్బు వాళ్ళు కూడా వీడియో చేయడం జరిగింది. అంటే నా అన్వేషణ పోక్సో యాక్ట్ అని మాట్లాడడం ద్వారానే అంటే కొంచెం ఆయన దిగులు చెంది చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు వీడియో చేసి అంటే బబ్బు వాళ్ళ అమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడడం జరిగింది. సో అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం కాదంటారా? చెప్తున్నా కదా, నేనైతే వాస్తవం ఉంది అనను, లేదు అనను. అది వాళ్ళ ఫ్యామిలీకే తెలుసు అని చనిపోయిన ఆ మనిషికే తెలుసు, వాళ్ళ అమ్మకే తెలుసు, వాళ్ళ బబ్బుగానికే తెలుసు. ఈయన లైవ్గా చూడలే చేయలే కాబట్టి ఓకే, మనం జడ్జ్ చేయలేము ఎవరిని. తప్పు. బెట్టింగ్ పరంగా అయితే నేను 100% నువ్వు గ్రేటరా అంట. కానీ ఫ్యామిలీ ఎవరినైనా ఫ్యామిలీ అనొద్దు, తప్పని. సో ఆటగాడు మంచోడు అంటావు? నేనైతే నా దృష్టిలో మంచోడే. ఓకే, అందరినీ బయట పెట్టిండు తోపులా. ఎప్పుడన్నా మాట్లాడినావు నా అన్వేషణ తోటి? లే, ఇప్పటివరకు నేను మాట్లాడలే. అంటే ఇక నా బిజీ నాది, నా పని నాది. సో ఇప్పుడు మొత్తం ఆయన గురించి మాట్లాడుతున్నావు, కాల్ వస్తుందేమో జోడిగా. వస్తే మంచిదే, ఇంకా మంచిగా మోటివేట్ చేస్తా. రమ్మంటాడు ఇక మరి బ్యాంకాక్ వచ్చేసి ఆట ఆడదామని. గడ్డపారే పోతావా? ఆడిపోయి ప్రమోషన్లు చేస్తావా? యాక్చువల్ బ్యాంకాక్ పోవాలి. ఓకే, ఇంకా నాకు టైం దొరకలేదు. ఆయన చూపించే రెస్టారెంట్లు అవన్నీ పోతావా? అదేదో పీ పైన ఉంటాయి కదా వెనకల, ఆయన మాట్లాడుతుంటాయి. ఏమో చూద్దాం, అడిగి పోతే ఏ మిరాకిల్ ఎక్కడ జరుగుతుంది. ఇప్పుడు నేను గోవా పోతేనే ఒక ఆట ఆడతా. కాదు, ఈ మధ్య బాగా గోవాలు తిరుగుతున్నావు. గోవాలు అనేక ప్రమోషన్లు ఎట్లా వస్తున్నాయి? మన తెలుగులేనా లేకుంటే? గోవాలా మన తెలుగులే. ఓకే, యాక్చువల్ 3 ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇనోర్రి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి, ప్రతి ఒక్క వ్యూవర్ కి చెప్తున్నా, గోవాలో 3 ఉంటారు. 1 వరంగల్ వంశీ, 2 కుకట్పల్లి బాను, 3 బిట్టు కర్ణాటక. అయినా చాలా జెన్యూన్ క్యాండిడేట్లు, చాలా వర్తబుల్ క్యాండిడేట్లు. నేను ఫస్ట్ టైం ప్రమోషన్ పోయినప్పుడు అంటే నేను కూడా ఇట్లా నమ్మాలి. ఫస్ట్ వాళ్ళ రూపం ఏందో తెలుసుకుందామని పోయినా, వాళ్ళ లంగ కథలు ఏందో, వీళ్ళు కూడా ఇట్లనే ఉంటారా లేతుంటారా. నేను యాక్చువల్ ప్రమోషన్ పైసలు కూడా తీసుకోలే. ఓకే, ఏ 3 దగ్గర తీసుకోలే, జెన్యూన్గా పోయినా. ఇంకా వాళ్ళు ఫుడ్ అకామిడేషన్ అన్ని చూసుకోరు. ఇట్లా కొంచెం చెప్పవా బ్రో, ఇట్లా మేము ఇట్లా జెన్యూనిటీ ఉన్నాం, ఇది చేస్తున్నాం అంటే రీసెర్చ్ చేసిన పోతే. అంటే ఈవెన్ నాకు ఎవరైనా కస్టమర్, నేను ఫోన్ చూసినా కదా, ఎవరైనా కస్టమర్ ఫోన్ చేసినా ఫస్ట్ చెప్తారు గోవాలో చాలా స్కామ్లు అవుతాయి, కానీ కొన్ని ప్లేసెస్ సెక్యూర్ ఉంటాయి, ఈడికే వర్రి, ఈడికి పోవద్దు, మీరు తాగిన మత్తులో పోవద్దు, ఈడికే వండి, మీరు ఒకవేళ 10,000 ఎక్కువ అయినా సరే ఈడికే వండి అని చాలా పద్ధతిగా నీట్గా చెప్తారు. యాక్చువల్ గోవాలో అట్లా చెప్పరు. 10,000 ఎక్కువ ఇస్తా అంటే నేను స్కామ్, 1000% స్కామ్. కాబట్టి మీరు ఇప్పుడు పోయినా కదా, ఇన్నిసార్లు గోవా పోయినావు కదా నువ్వు, ఎవరన్నా అమ్మాయిలు వచ్చిరా నీ దగ్గరికి? రాలే అసలు ఆ జోలికి. నాకు కాదు, గోవా బీచ్ లో అడుగుతారంట కదా, వస్తారా అడుగుతారు. అయ్యో మనం బండ్ల మీద పోతామా, వెనకాల ఫాలో అవుతారు ఇద్దరు. ఓకే, కళ్ళు కొడతారు, కావాలా అంటారు. అనగానే ఏం కావాలంటారు, చూసి నవ్వుకుంటా. ఫస్ట్ ఏం కావాలంటారు, ఏం కావాలంటే ఇట్లా మసాజులు ఉంటాయి, అవి ఉంటాయి, అన్ని ఉంటాయి, జరుగుతాయి, కావాలంటారు. కానీ అది పెద్ద స్కామ్. ఏమైతే తెలుసు ఆడుకోయినాక, ఇప్పుడు గోవా బిట్టు, ఈ వంశీ వీళ్ళే చెప్పారు ఏం చేస్తారంట అంటే తీసుకోతారంట. ఆడుకోయినాక ఎంతమంది ఉంటారు, 20 మంది ఉంటారు. వాళ్ళు మంచి బౌన్సర్లు దగాడు ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు, వీళ్ళు టూరిస్ట్కి వచ్చిన మా అంటే బ్యాచ్ వచ్చిన 5 మంది, మా అంటే 10 మంది. ఆడొక్కడు 10 మందితో సమానం, అంత గట్టిగా ఉంటారు. లోపలికి పోయినాక ఆడ అమ్మాయిలు కూడా ఉంటారంట, అవి కూడా ఫ్రాడ్. మొత్తం వీళ్ళ మీద నడుస్తుంది. దానికి పెద్ద ఒకడు ఉంటాడు. అంటే అక్కడ పోలీసు వాళ్ళు కూడా జెన్యూన్ కాదు, వీళ్ళకే సపోర్ట్. ఏం బీకలేను ఆడ పోతారు, లోపలికి పంపిస్తారు జెన్యూన్ అని చెప్పి. పంపించినాక అన్ని మెడ మీద ఉంటుంది, ఏమన్నా కథం క్లోజ్. నువ్వు కానీ పొరపాటున వాడిని నువ్వు అటు ఇటు మాట్లాడినావా గుద్దుతారు, కొడతారు, పిడిగుద్దులు. నువ్వు ఏం బీకలేవు, నువ్వు ఎంత పెద్ద బాడీ బిల్డర్ అయినా నువ్వు ఏం బీకలేవు. అంతే, అన్ని గుంజుకుంటారు, పంపించేస్తారు. నువ్వు బయటికి పోయినావా చెప్పుకున్నావా, దోసగానికి ఇజ్జత్ అవుతుంది, ఫ్యామిలీకి చెప్పుకోలేవు, ఇజ్జత్ అవుతుంది. ఇజ్జత్ కోసం అయినా పైసలు ఓట్టుకొని దెబ్బలు తిని మరి వస్తారు. అందుకే వీళ్ళు ఒకటే చెప్తారు, వీళ్ళు వరంగల్ వంశీ కుకట్పల్లి బాను బిట్టు. ఓకే, వరంగల్ వంశీ కుక్కడపల్లి బాను బిట్టు. సో మీరు 3 నా దాంట్లో ప్రమోషన్ చేస్తున్నాడు మీకు. ప్రమోషన్ చేసిన ఇప్పుడు వాళ్ళ ఎమోషన్, నాకు జనాలు మంచి వాళ్ళ ఎమోషనా నీకు? అంటే జనాల అంటే ఎమోషనే కదా, జనాలకి ఎమోషనా నీకు ఎమోషనా? నాకు ఎమోషన్, జనాలకి ఎమోషన్. జనాలకి మంచి చేయాలని చెప్పి దిగిరు, చాలా పద్ధతిగా ఒక ఫార్మాలిటీతో చేస్తారు. చెప్తారు ఇట్లా ఉంటుంది, వీడికే వండి అని. లేదు నువ్వు చెప్పేది ఫ్రాడ్, నేను తోపుగా నేను పోతా అంటే అంతే. అట్లా పోయిన వాళ్ళు కూడా చెప్పి. సరే, మీ 3కి ఈడ మా దగ్గర ప్రమోషన్ అయింది, ఈడ ఇంటర్వ్యూలా మేము వచ్చినప్పుడు అన్ని మీరు
ఫ్రీ ఇవ్వాలి మాకు అన్ని ఇస్తారు. ఇస్తారా పక్క? అయితే ఇప్పుడు ఎప్పుడైనా గోవా అయినప్పుడు నేను చెప్తా, నీకు ఫ్రీ ఇస్తారు. మన జనాలు మన సబ్స్క్రైబర్స్ వేరే అనుకో మంచి డిస్కౌంట్లు ఇస్తారు. ఎందుకు ఇప్పుడు నేను చాలా మంది రిఫర్ చేసిన. యాక్చువల్లీ గోవాలో ప్రమోషన్ అంటేనే తెలియదు, ఏ లత్తుకున్నా కూడా తెలియదు. నేను నా గడ్డబార మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఫస్ట్ వీడియోలు తినా పోయినప్పుడు 14 మిలియన్ పోయింది వీడియో, మస్తు పోయింది. చాలామంది వేరు మస్తు సాటిస్ఫై చేసిరు. కానీ తర్వాత ఒక్కొక్క ఆడ గోవాలో ఎవడైతే ఉన్నాడో తెలుగు వాళ్ళు, యాక్చువల్ తెలుగు వాళ్ళు కాదు, ఇంకా ఆడ లీజుకి తీసుకొని బతుకుతున్న వాళ్ళు, ఓకే, ఇంకా వాళ్ళు ఇంకా అందరు ఇక అదే చిన్న ప్రమోషన్ చేసిండు కథ మందని యూట్యూబర్లు అందరినీ దింపిరు. విత్ ఇన్ 1 month్లా ఆల్మోస్ట్ ఆ యూట్యూబ్లో అందరి మాక్సిమం నా కంటెంట్ ఉంటుంది అలా. నేను ఎట్లయితే చేసినానో అదే వేలు ఉంటాయి కంటెంట్లో. యాక్చువల్లీ ఇట్లా నేను చెప్తాను అనమాట, వరంగల్ వంశీ ఉండు కదా మొత్తం చూసుకుంటాడు, మీకు స్పాల్ కావాలా వరంగల్ వంశీ ఉండు కదా, మీకు తెలుగంటి ఫుడ్ కావాలా వరంగల్ వంశీ ఉండు కదా, అమ్మాయిలు కావాలా వరంగల్ వంశీ ఉండు కదా అన్నారు కమెంట్లా, మీకు అమ్మాయిలు కావాలా వరంగల్ వంశీ లుంగి కట్టుకుంటాడు కదా. అయ్యో చాలా చేసిర్రు, ఎంత ఫన్గా చేసిర్రు, అంత నిజాయితీ పోయిర్రు, మస్తు హ్యాపీ. కానీ యూట్యూబర్లు అందరిని దింపిర్రు, గోవాని గబ్బు గబ్బు చేసిర్రు. పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళకి 50,000 లక్షలు 2 లక్షలు 4,000 ఇచ్చి మొత్తం గోవాని గబ్బు చేసిర్రు. జనాలకి ఏమైందంటే అంతమంది చేసేసరికి ఇంట్రెస్ట్ పోయింది, అంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోయాడు. అయితే నువ్వు ప్రమోషన్లు వేస్తూ ఉంటావు కదా, నీ వర్డ్స్ గురించి మనం మాట్లాడితే ఇదంతా ఎవరు రాస్తారు రైమింగ్? ఇదంతా రాస్తా, నువ్వే రాస్తావు? అయితే నాకు ఒకటి ఏదో బట్టలది షోరూమా షాప్దో దీనిలో ప్రమోషన్ చేసినావు, మీది ఇంత పెద్దగా ఉంటుందా అని. మీది పెద్దదా? అదే చెప్పు. పెద్దదా? ఇక్కడ మీ సైజ్ తగ్గట్టు బట్టలు దొరుకుతాయి. అంటే మీది పెద్దదా అంటే నువ్వు తీసుకునే బట్టి ఉంటది. నేను పద్ధతిగానే చెప్పిన. అరే జనాలకి కావాలి అంటే, జనాలకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అంటే ఒక వీడియో అనేది అన్ని విధాలుగా ఉండాలి. ఒక రైటర్ గొప్పదనం అది. యాక్చువల్లీ ఆమె రైటర్. ఈరోజు ఇంత కళ పండిస్తున్నా అంటే నేను రాసే రాతలు, నా గొంతు. యాక్చువల్లీ ఇప్పటికీ నా రాత పక్క పెడితే నా గొంతుకి చాలామంది ఫుల్ హ్యాపీ. ఆ కంఠం ఉంటుందన్న గంటలు మోగుతాయి అంటారు వాళ్ళే రైమింగ్లో. ఆ కంఠం ఉంటుంది, గంటలు మోగుతాయి. కానీ నిజం చెప్తున్నాను, నీ వాయిస్కి నేను రైమింగ్కి ఒక్క దగ్గర నేను బాగా ఇంప్రెస్ అయినా. ఏడంటే సైట్. సో ఈ సైట్కి నీ పెళ్ళికి ఇచ్చే సైట్కి నువ్వు 2 కలిపినవు చూడు, అస్సలు అది వేరే లెవెల్. అదొక్కసారి. యాక్చువల్లీ నేను మా వైఫ్ మిడిల్ క్లాస్, చాలా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, అట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మాకు మామ లేడు, ఎక్స్పైర్డ్. వీళ్ళ అమ్మనే మొత్తము, 3 అక్క చెల్లిని వీళ్ళ అమ్మనే మొత్తము చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈరోజు ఆ అమ్మాయి మా వదిన మా ఇంట్లో ఉంది అంటే అది దేవుడు రాసిన రాతనే అంట. నాకు ఏ సైటీ లేడు, మా మామని లేడు, మా అత్త రెంట్కుంటుంది అంటే లేదు పాపం మిడిల్ క్లాసు. ఓకే, నాకు కావాల్సింది మంచి అమ్మాయి చూస్ చేసుకున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు ఏ సైటు రాలేదు, ఏ కట్నము రాలేదు, లక్షల బంగారాలు ఏం రాలేవు. అమ్మాయిని ఇచ్చారు, పద్ధతి చూసుకుంటున్నా, చాలా హ్యాపీగా. అందుకే నాకు యాక్చువల్ నా ప్రతి వీడియోలో జెన్యూనిటీ ఉంటుంది. నా ప్రతి వర్డ్లో ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నా వర్డింగ్లో మా వైఫ్కి సైటు, మా మామ నాకు ఏ సైట్ ఇవ్వలేడు, కానీ నాకు మంచి భార్యని ఇచ్చిండు, నాకు సపోర్ట్గా ఉంటుంది, చాలా ఆనందం. అదే లైన్స్ని కలిపిన, చాలా బాగా వెళ్ళింది వీడియో. ఆడికి పోయిన సైట్ అన్నగా స్టోర్ కూడా వెళ్ళి చాలా మంది హ్యాపీ అయ్యారు. ఆయన పేరు వేణురెడ్డి, చాలా మంచోడు, మస్తు సాటిస్ఫై చేస్తాడు జనాలను పోతే, చాలా మంచోడు. అయితే మీరు ఇన్ని ప్రమోషన్లు చేశారు కదా, ఇప్పుడు మీరే అన్నారు నా మాటలో జెన్యూనిటీ ఉంది, నన్ను నమ్ముతారు జనాలు, నేను చెప్పిందంత కరెక్ట్ అంటారని. సో ఇన్ని ప్రమోషన్లు చేసిన దగ్గర ఎవడన్నా డమ్మీ వాడేవాడన్నా అనిపించిందా? అంటే జనాలను మోసం చేసిన వ్యక్తులు ఎవరన్నా? చాలా గ్రేట్ఫుల్. మంచి క్వశ్చన్. ఇప్పటికీ నా ఫోన్లో నేను చెయ్యని వీడియోలు ఉంటాయి, కుప్ప క్లిప్పులు ఉంటాయి, కుప్ప. ఆడికి పోతా, చూస్తా, ఫస్ట్ ప్రోడక్ట్ అయినా అది ఫుడ్ అయినా చూస్తా, నచ్చలేదా దిగా, అస్సలు దిగా చెయ్య. ఎందుకంటే నన్ను నమ్మి పోతారు, అది 10 మంది అయినా సరే దిగా. ఇక వాళ్ళు అడుగుతారు, అన్నా చేయొచ్చు కదా, సరే మేము మార్చుకుంటాము క్వాలిటీ అంటే, ఫస్ట్ క్వాలిటీ మార్చుకో, ఫుడ్ మార్చుకో, ఏదైనా సరే ప్రోడక్ట్ మార్చుకున్నాక మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేయి, నేను వచ్చి మళ్ళీ తిన్నాక వేసుకున్నాక అప్పుడు చెప్తా, బాగుంటే వేస్తా అంట. కానీ మార్చలేరు వాళ్ళు, మారరు, ఏమంటారు సరే అన్నా అని వదిలేస్తారు. ఇక నాకే బొక్క, ఈ పెట్రోలు తిరగడము అంతా సరే పోని పని జెన్యూనిటీ ఉన్నాం అన్నాక వాళ్ళు అంటారు. నువ్వు కాకపోతే మార్కెట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళతో చేయించుకుంటా అంటే చేయించుకో, అందరూ వేరు, బొరబండ చిన్న వేరు. ఈరోజు నన్ను పిలిచినావంటే
నా గడ్డపార చాలా విలువైనది. నేను ప్రతి మాట మాట్లాడేది చాలా విలువైనది. అది జనాలకు తెలుసు. నా కంటెంట్ ఏందో తెలుసు. ఎంత కష్టపడి రాస్తున్నానో, ఎంత కష్టపడి అరుస్తున్నానో, ఎంత రీసెర్చ్ నాకు తెలుసు. చేయించుకో అంట, చేయించుకుంటారు. బోమ్ కూడా ఆడ క్వాలిటీకి పైసల కోసం చేస్తారు చాలామంది. అంటే పైసల కోసం చేయాలి, బతకనీకి పైసలు కావాలి. కానీ దాని వెనకాల రీసెర్చ్ చేయాలి, జెన్యూనిటీ ఉండనే చేయాలి. ఇది నాకు జాబ్. నేను జాబ్ మానేసి నా జాబ్, నా జాబ్కి నేను న్యాయం చేస్తున్నా. కానీ అందరూ జాబ్ లెక్క చేస్తారు, స్మార్ట్ మనీ సంపాదించడానికి. పోతులు చేస్తులు వీడియో పోలే అని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు, అన్న చేయించిన అన్న వీడియో పోలే, మళ్ళీ రావా అన్న ప్లీజ్ అన్న, కావాలంటే 5-6 వేలు ఎక్కువ ఇస్తామంటే ఓకే అయిపోయి కొలాప్స్ చెయ్య. నాకు నచ్చాలి. అట్లా చాలా కుప్ప క్లిప్పులు ఉన్నాయి. ఫుడ్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఓకే కొన్ని లొకేషన్లు ఉన్నాయి. బోరాబండ చిన్న ఎంత తీసుకుంటాడు ప్రమోషన్కి? 1,00,000, 2 లక్షలు, అయ్యో 5 లక్షలు, అయ్యో చాలా పెద్ద మాట. నేను అన్ని తీసుకుంటే జాగోవర్ కొంటుండేనేమో. కానీ ఇప్పుడు మా ఆఫీస్కి ఎట్లా వచ్చారు? నేను బండి మీదే వచ్చిన, నా యమహా 2 వీలర్ యాక్టివ్ కొత్త కార్ ఎందుకు కొనలే ఇంకా? అంటే నాకు అంత షోకులు లేవు, అంత కోరికలు లేవు. నేను ఇంత తిన్నా సరే తృప్తిగా తింటా. ఇప్పుడు అంటారు కదా ఏతులో పోయి అడ్డం పడ్డావు అన్నట్టు, వద్దు నాకు ఇప్పుడు. అంటే అందరికి ఒక టైం వస్తుంది, కొంటానేమో చూద్దాం, ఒక టైం వస్తుందేమో కొని, అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం కొనొచ్చు, ఇప్పుడు కూడా కొనొచ్చు. అది చిన్నదో పెద్దదో కొనొచ్చు, కానీ వద్దు ఇప్పుడు చాలు. ఇప్పుడు పోతున్నా ఆ 2 వీలర్ యారు. అయితే బోరాబండ చిన్న 4-5 సంవత్సరాల కిందట ఎట్లా ఉండే, సో ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? 8 years బ్యాక్. 8 years బ్యాక్? 8 years నేను కాగ్నిజెంట్లో జాబ్ చేసిన. ఓకే. 8+ years ఎక్స్పీరియన్స్. ఓకే. నేను వ్లాగ్ స్టార్ట్ చేసి 2 years, ఆల్మోస్ట్ తిప్పి కొడితే గట్టిగా 3 years. 3 years బ్యాక్ బోరవాండ చిన్న కాగ్నిజెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మాత్రమే. కానీ అక్కడ నా ఆట వేరే ఉండేది. ఆడ నుంచి స్టార్ట్ అయింది నా మొదలు గడ్డపార. ఎవ్వరికి నవ్వుతుండే, ఎంత పెద్ద మేనేజర్ అయినా, ఎంత పెద్ద ప్రాజెక్టర్ అయినా నా పని నేను చేస్తుండే. ఎక్కువ తక్కువ మాట్లాడిండా ఎవ్వరిని దేకపోతుండే. నేను పనిస్తున్నా, కష్టపడుతున్నా. కానీ నా పనిని గెలికితే మాత్రము నాకు సర్రని మోగేది. ఆ రోజు అట్లా జెన్యూనిటీ ఉన్నా కాబట్టే, నా కంటెంట్ని నమ్ముకున్నా కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్న జనాలు ఎంకరేజ్ చేస్తుర్రు. అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు దానికి డబల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే అది పొట్ట కోసం చేసిన, ఇది నా ప్యాషన్ కోసం చేస్తున్నా. ఇది నా ప్యాషన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మండి ఓపెన్ చేస్తున్నా. ఈ మండి వల్ల ఎంతోమందిని హైర్ చేస్తున్నా, ఎంతోమందికి ఉపాధిని ఇస్తున్నా. ఒకప్పుడు నేనే ఉపాధి కోసం పోయినోని, ఈరోజు మండి ఓపెన్ చేసి జనాల సపోర్ట్తో నన్ను నాకంటే మండి రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నావు? మండి ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఏడాది లొకేషన్? మన బంజారా హిల్స్ సాక్షి ఆపోజిటే. ఓకే. మన చిన్న మండి. మన చిన్న మండి. ఓకే. అది కాదు, మనది. ఓకే. అంటే జనాలు మనోళ్ళు కాబట్టి అందుకే మా నాన్న పెట్టిన మన చిన్న మండి. ఓకే. అంటే బిజినెస్లో కూడా బాగా రాణించాలని చెప్పేసి బాగానే వేస్తున్నట్టున్నావు కదా అడుగులు కాదు, పుట్టగొడుగులు. సో అందరికి ఇష్టమయ్యే పచ్చళ్ళ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినావు అనుకుంటా? పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసిన. సో మన చిన్న రుచులు కదా? మన చిన్న రుచులు. అయితే లోగో కూడా చాలా బాగుంది. అసలు లోగో అట్లెందుకు చేయాలనుకున్నారు అసలు మీరు? అందుకే నీ గడ్డపారాన్ని సాటిస్ఫై అయ్యానికే నా లోగో కూడా తెప్పించిన. ఇప్పుడు వస్తావు చూడు. అసలు గడ్డపార అంటే ఏ వరకు నాకు అర్థమవుతలేదు. ఆయనతో అలా గడ్డపార అనుకున్నాను, గడ్డపార ఉండదు. చలో మా కోసం అయితే ఇప్పుడు రుచులు ఇప్పుడు తింటో ప్రతి ముద్దను ఆస్వాదిస్తావు. ఓకే, డన్. సో ఫస్ట్ మనం దాన్ని చూద్దాము. నీకోసం అది తెచ్చిన మన చిన్న రుచులు. ఓకే. ఎంతో ప్రొఫెషనల్ ఉంది కదా. సో ఏమేమి తెచ్చినా? ఆవకాయ, నిమ్మకాయ, టమాటా పచ్చడి, లేకుంటే ఏదైనా స్పెషల్ తెచ్చినావా? నాన్ వెజే, మొత్తం గడ్డపారే. నాన్ వెజ్ లేని ముద్దది కదా మరి. అంతే. వెజ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. ఓకే. చికెన్ పట్టుకొచ్చిన, ఫిష్ తెచ్చిన. ఓకే. సో ఇది మన లోగో. ఓకే, చాలా బాగుంది. ఫిష్ పికిల్ అది. ఇది ఫిష్. ఒక్కసారి నేను చూస్తా, నాకు కొంచెం సైట్ ఉంది. అది చూస్తే సైట్ ఉంది కాబట్టి. ఓకే. సో మన చిన్న రుచులు బాగుంది లోగో. ఈ లోగో ఈడ కాపీ చేసినాం, నాకు ఏంటో కొడుతుంది. ఫస్ట్ టైం అడిగినావు కాపీ అని. ఓకే. చాలా మంది పోయిన కాపీ కాదు. ఓకే. అది ఆల్మోస్ట్ ఒక 3 రోజులు ఆలోచించిన, ఇట్లా బ్రాండింగ్ అది ఎట్లా ఇవ్వాలి. ఓకే. వెళ్ళాలంటే లాస్ట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ అన్న ఉన్నాడు, మనకు ఫుల్ క్లోజ్. ఇంకా అన్నకి ఇట్లా సజెషన్స్ ఇస్తే, అన్న నా కంటెంట్ తగ్గట్టు జనాలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏం తీసుకుంటారో, వాళ్ళకి ఏది నచ్చుతుంది అని చెప్పి ఆ లోగో క్రియేట్ చేసిండు. అట్లా కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ కింది లైన్ ఏంది? చదువు ఇది. వి డెలివర్ ఆల్ అక్రాస్ వరల్డ్. మొత్తం డెలివరీ చేస్తారా? ఆల్ ఓవర్ ఇండియా, ప్రపంచం దాటి కూడా.
ఆల్ ఓవర్ ఇండియా చేస్తా, మన ఇండియా దాటి కూడా చేస్తా. అట్లా వచ్చినాయి ఏమన్నా ఆర్డర్స్ ఇప్పుడు? యాక్చువల్లీ ఇప్పుడు ఒక 10 ఆర్డర్లు ఉన్నాయి. మన కెనడా, అవుట్ ఆఫ్ కంట్రీ, కెనడా, యుఎస్, యూకే, సౌదీ నుంచి చాలా వచ్చినాయి. ఓకే, సౌదీ, దుబాయ్ నుంచి 2 వచ్చినాయి. మన ఏంది గిజికిస్తాన్ నుంచి ఒక 2 వచ్చినాయి. ఓకే, ఇంకా ఉన్నాయి, ఓపెన్ చేయలే మెసేజ్ లో. ఓకే, చాలా బాగా. కానీ ఇది కూడా బాగుంది, అంటే ప్యాకింగ్ స్టైల్ కూడా బాగుంది. సో మొత్తం బిజినెస్, పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినావు. ఎట్లా నడుస్తుంది? చెప్పిన మా తాతల కాలం నుంచి బిజినెస్ అని వీడియోలో కూడా చెప్పిన. నమ్మలే కొందరు, 90% నమ్మిర్రు. అందుకే అంట ఇది మా తాతల కాలం నుంచి బిజినెస్. నీకు తెలియాలి అంటే బోరబండ చిన్నకొచ్చి రాజ్ కుమార్ అని అడుగు, పచ్చళ్ళ చరిత్ర బయట పడుతుంది. రాజ్ కుమార్ ఎవరో కాదు, మా నాన్న. ఓకే, సో నాన్న అప్పుడు పచ్చళ్ళ బిజినెస్ చేస్తుంది. పచ్చళ్ళ బిజినెస్ మా చిన్నప్పటి నుంచి పచ్చళ్ళ బిజినెస్. ఓకే, కానీ మాది వెజ్ పికిల్స్. కానీ నాన్ వెజ్ పికిల్స్ అనేది ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో వాళ్ళ అమ్మ వండుతుంది. మీరు వెజ్ పికిల్స్ ఎందుకో నాకు తెలుసు, మీరు నాన్ వెజ్ తినరు కాబట్టి. మేము కోమటోళ్ళం కదా. నేను తింటా తింటావు కాబట్టి నాన్ వెజ్ పెట్టినావు. నేను తింటా ఖుషీలా ప్రోడక్ట్ ఇస్తున్నా. సో ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయి మన దగ్గర? ప్రెసెంట్ చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్. ఓకే, 4 మొత్తం బోన్లెసే, మొత్తం నాన్ వెజ్. మొత్తం నాన్ వెజ్ ఏం లేదు. నెక్స్ట్ మంత్ నుంచి వెజ్. ఓకే, మ్యాంగో, నిమ్మకాయ, టమాటా, ఉసిరికాయ, గోంగూర చికెన్, గోంగూర మటన్. ఓకే, పొడ్లు, కరేపాకు పొడి, ఏమైతే పొడ్లు ఉన్నాయో. యాక్చువల్ మా కోమటల దాంట్లో పొడ్లు మామూలుగా ఉండవు, రచ్చ ఉంటుంది తింటే. ఓకే, ముద్దకి గడ్డపారాలు చదువుతాయి. కానీ ఎందుకు నాకు దీన్ని చూస్తుంటే స్మెల్ వస్తూ ఉంది. ఇంకన్నా దీనిలో ఆకలిస్తుంది, తిందాం. స్మెల్ వస్తుంది అన్నావు కదా. అవును, మార్కెట్లోకి ఎన్నో వచ్చినాయి. అవును, పికిల్స్. అవును, నీకు అనిపించవచ్చు నీ మనసులో, మళ్ళీ మార్కెట్లో ఎన్నో వచ్చినాయి కదా, మళ్ళీ ఈ గడ్డపార చికెన్ ఎందుకు తినాలి అని నువ్వు అనొచ్చు. ఆల్రెడీ చెప్పిన మా తాతల కాల బిజినెస్ నుంచి ఏది ఎక్కడ వేయాలి, ఎంత వేయాలి, ఏం చేయాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఎంత క్వాలిటీ ఇవ్వాలి, దాన్ని ఏం చేయాలనేది ప్రతిదీ తెలుసు. మార్కెట్లో వచ్చిన వాళ్ళకి తెలియదా అని కూడా అనొచ్చు. ఓకే, తెలియదు. రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది ఒక ఆమె, చాలా గట్టిగా ట్రోల్ చేస్తారు. మామూలుగా గడ్డపార నూపుతలే. ఎవరామె? అది జనాలు కమెంట్లు చేశారులే. ఓకే, 2-3 రోజులలో అయింది ఇది. అయ్యో, నేను నీకు షేర్ చేస్తా వాట్సాప్ లో. ఏది తిట్టింది ఒక ఆమె? అదేనా? ఒక ఆమె తిట్టింది గడ్డపారనే. సో వెబ్సైట్ మొత్తం పోయిందంట కదా, లేదంట కదా? ఎంత బలుపు అంటే శివ. యాక్చువల్ నేను ఒక అమ్మాయి కాబట్టి అనొద్దు, కానీ ఎందుకు అంటున్నా అంటే నా రీసెంట్గా ఇంతమంది 2500 ఆర్డర్లు కొట్టిన ఇప్పటికీ. ఓకే, ఒక మన ఫాలోవరే ఫస్ట్ ఆమె ఆర్డర్ అడిగిండు. నాకు స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది నా ఫోన్లో. చాలా డిసిప్లైన్గా, చాలా ప్రొఫెషనల్గా అడిగిండు. మేడం లిస్ట్ పంపని అన్నాడు. లిస్ట్ పంపింది. ఓకే, ఏమన్నాడు? మీ దగ్గర ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని అన్నాడు. అంటే ఏమనాలి? పోనీ మేము చాలా కష్టపడుతున్నాం, క్వాలిటీ కదా చాలా ఉంటుంది. అదే క్వాలిటీ లేదు, లౌడా లేదు దాని దగ్గర, నాకు తెలుసు. డిసిప్లైన్గా సరే అండి, మీరు ఎక్కువ బల్క్ ఆర్డర్ చేసుకోండి, డిస్కౌంట్ ఇస్తే ఏదో ఒకటి చెప్పాలి. అదేం చేసిందంటే, అరే మీరు ఫ్రీగా వస్తే దెంగి తినే టైపు అని పెట్టింది. నా క్యాస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టిండు. అన్నాక చేసాం మస్తు, నాకు కలర్కి నీళ్ళు తిరిగినాక మళ్ళీ నువ్వేమన్నావు రియాక్షన్, మళ్ళీ నీ రియాక్షన్ ఏందని అడిగితే ఒక మాట అన్నాడు. అన్న ఈ పికిల్స్ అయితే ఆమె ట్రెండింగ్లో ఉంది. ఓకే, ఇట్లా అన్నది, నువ్వు ట్రెండింగ్లో ఉన్నావు, నీ పికిల్స్ వీడియో చూసినా, నువ్వేందో తెలుసుకుందామని చెప్పి నీది కూడా ఆర్డర్ చేసినాను. ఆర్డర్ చేసిండు, తిన్నాడు, మామూలుగా లేదంటే టేస్ట్ రచ్చ. కాదు, ఆయన నంబర్ నీ దగ్గర ఉందా? నంబర్ ప్రొఫైల్ ఐడి ఉంటుంది, స్క్రీన్ షాట్ ఉంటుంది. ఓకే, ప్రొఫైల్. లేదుకుంటే ఒకసారి మనం ఆయనతో ఫోన్లో మాట్లాడదాం అనుకున్నా, కానీ నంబర్ లేదు. కానీ నంబర్ తీసుకుంటా, స్క్రీన్ షాట్ ఆయన ప్రొఫైల్ ఐడి ఉంది. అయితే నాకు ఇంకో విషయం నాకు ఏమొచ్చిందంటే, ఇప్పుడు గడ్డపార అంటావు కదా, సో గడ్డపార చికెన్ పచ్చళ్ళు అట్లా పెట్టలే, ఎందుకు పెట్టొచ్చు కదా అనుకున్నా. కానీ మళ్ళీ ఫ్యామిలీస్ మళ్ళీ కనెక్ట్ అవుతారో లేరో అని యాక్చువల్ ఫస్ట్ అదే పెట్టినా. ఓకే, ఏమని గడ్డపార చికెన్ పచ్చళ్ళరే? ఫస్ట్ అయితే సంపమింగురి రుచులు. ఓకే, సంపమింగుర అంటే మళ్ళీ ఫ్యామిలీ కనెక్ట్ గారు. మా ఫ్రెండ్ ప్రదీప్ వాడే బ్యాక్ బోన్ వాళ్ళ మనీ చేసేది. ఇప్పుడు మన ఫ్యామిలీ కూడా టచ్ కావాలి. మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ ఏమని అనుకుంటారేమో, మ్యాక్సిమం నేను ఎంకరేజ్ చేస్తారు అన్ని వర్డ్స్. కానీ ఎందుకు మంచి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళ సపోర్ట్తోని ఎందుకు ఇది ఇవ్వగానే దెబ్బ కొప్పేసుకున్నా. చాలా యూనిక్గా, చాలా ప్రొఫెషనల్గా ఉంది. జనాలు మనది పికిల్స్లో పెట్టలే, కానీ పెద్దగా గ్రాండ్గా మండీ ఓపెన్ చేస్తానని చెప్పిన. మన చిన్న మండీ. అవును, ఇప్పుడు మన చిన్న మండీలో నువ్వు అనుకున్న మెనువే ఇంకా చాలా గ్రాండియర్గా ఉంటుంది. గడ్డపార చికెన్, గడ్డపార చికెన్, గడ్డపార మటన్. అందులో అయితే గడ్డపార కలపరగా గడ్డపార అసలు లేదు. మళ్ళీ చెప్పు రుచులు చెప్పు, అంటే వాటి నేమ్స్ చెప్పు. గడ్డపార చికెన్,
గడ్డపార మటన్, గడ్డపార జ్యూసీ మండి. మటన్లో మాత్రం గడ్డపార ఉంటుంది అనుకుంటా. గడ్డపార ఉండదు. ఉంటుందా? అంటే మేకవి ఉంటాయి కదా, అదే ఇంకా మేక ఉంటాయి, జనాలకు చాలా ఇష్టం అవి. గడ్డపార జ్యూసీ మండి, గడ్డపార వెజ్ పన్నీర్ బిర్యానీ, ఓకే, గడ్డపార స్టార్టర్లు. ఆ స్టార్టర్ ఏదున్నా సరే గడ్డపార యాడ్ అవుతుంది ఖచ్చితంగా. ప్రతి దానికి గడ్డపార ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు జనరల్గా నువ్వు ఏదైనా మండికి పోతావు, రెస్టారెంట్కి పోతావు, ఏం చేస్తారు, మెనూ చూస్తారు, అరే ఫిష్ జ్యూస్ మండి పట్టుకరా అంటారు. అవును, అది కాదు. జనాలకి ఏంటంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాడు కూర్చున్నాడా ఎండింగ్ వరకు ఆ ఐటమ్ నుంచి మాట్లాడే పదం వారికి ఎంటర్టైన్ అవ్వాలి, మంచిగా వచ్చి ఆహా అనాలి. అందుకే వాడు ఫస్ట్ ఆర్డర్ అయ్యానే అన్నా గడ్డపార చికెన్ తీసుకురా అని. ఎంత బాగుంటుంది ఆ ఫీల్, బాగుంటుంది కాదు అసలు. ఈ గడ్డపార ఎవరు కనిపెట్టిరావు కానీ నువ్వు మాత్రం ఒక ఊపుతున్నావు గడ్డపారతో. గడ్డపార మటన్ తీసుకురా, గడ్డపార జ్యూసీ తీసుకురా, ఫ్యామిలీ వస్తారు, దోశ. అయ్యో ఫ్యామిలీ మొన్న లిటరలీ నేను వెమ్లవాడ పోతే అంత దేవస్థానంలో ఫ్యామిలీస్ గడ్డపార అని మా ఫ్యామిలీ కూడా అరిచిరు. నాకు ఎంత ఆనందంగా అనిపించింది అంటే, అమ్మాయిలు ఓకే గడ్డపార నర్వంగానే పుణ్యక్షేత్రం అంటే రిసీవ్నెస్. నువ్వు మంచి తీసుకుంటే మంచిగా, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్. అంటే 99% నన్ను మంచిగా తీసుకుంటారు గడ్డపార. అంటే నువ్వు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. అందుకే నేను ఈరోజు మెనూ పెడుతున్నా అంటే వాళ్ళు తీసుకున్న విధానం. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. దాని తగ్గట్టు టేస్ట్ క్వాలిటీ ఇస్తా, బెస్ట్ ప్రైస్ ఇస్తా, బెస్ట్ ఆఫర్లు ఇస్తా. వచ్చినోడు వాళ్ళ రెస్టారెంట్లకు చిల్ అయిపోతారు. ఎప్పుడు రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్? యాక్చువల్ April 12th అనుకుంటున్నా. మాక్సిమం ఏప్రిల్ ఓపెన్ అవుతుంది. కానీ డేట్ మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 10 రోజులే ఉంది. 10 రోజుల్లో ఉంది. చాలా పనులు ఉన్నాయి. ఓకే, జనాలను సాటిస్ఫై చేస్తా. కానీ ఇంత బిజీ ఉండి కూడా నేను పిలవగానే వచ్చినా చూడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంత బిజీ ఉండి కూడా సో నేను పిలవగానే వచ్చినందుకు నేను ఒక్కటే నా త్రూ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బెట్టింగ్ యాప్స్ అంటే బెట్టింగ్ ఎవ్వరు ఆడొద్దు, ఏం చెయ్యొద్దు. సో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేయలేరో వాళ్ళు వచ్చి చెప్తే కొంచెం బెటరు అని చెప్పేసి, సో ఎవరని చూస్తే బొరబండ చిన్న, సో ఆయన పిలుద్దాం అని తోటి కొంచెం చెప్పిద్దాం. సో మన ఈ ఇంటర్వ్యూ చూసినా కానీ ఓ 10 మంది అన్న ఆడకుండా ఉండాలనేది నా ఒపీనియన్. సో అందుకే మిమ్మల్ని పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. నిజంగా అన్నట్టు చాలా పనులు ఉన్నాయి. ఆ పనులను ఆపుకొని వచ్చిందంటే జనాలకి మంచి చేయాలని, అంటే నన్ను నమ్ముతారు జనాలు, అంత నమ్ముతారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి పనులు మానుకొని వచ్చిన. ఎందుకంటే నీ నుంచి చాలామంది వింటారు, చూస్తారు, అవేర్నెస్ అవుతారు, చాలామంది సెక్యూర్గా ఉంటారని వచ్చిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. అండ్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కడు పెద్ద సంసారి పొక్కలెక్క ఎవడైతే ప్రమోషన్లు చేసిండో బెట్టింగ్లు వాడే చేయొద్దని అంటారు. అట్లాంటి వాళ్ళని బ్లాక్ చేసేవారి వాడిని ఎంకరేజ్ చేయొద్దు. నెక్స్ట్ వీడియో చాలా అవేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ థ్యాంక్స్ పిలిచినందుకు. గడ్డపారే. కానీ ఇంత బాగా ప్రమోషన్లు చేస్తున్నావు. సో అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది? అంటే ఒకప్పుడు మీ చుట్టాలు కానీ, మీ రిలేషన్స్ కానీ, గల్లోళ్ళు కానీ, మీ విలేజ్ వాళ్ళు కానీ ఒకప్పుడు ఎట్లా మాట్లాడుతుండే మీతోటి, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఒకప్పుడు అంటే నా జాబ్, అంటే నా జాబ్ పని, జాబు, జిమ్ము, ఈ టిక్టాక్లో వీడియోలు, ఈ అప్పట్లో అంటే మోటివేషనల్ వీడియోలు అవన్నీ చేసుకుంటా అప్పటి లైఫ్ ఓకే. ఇప్పుడు వీడికి వచ్చినాకంటే అప్పుడు అంటే తెలియదు సోషల్ మీడియాకి, అంటే నా టిక్టాక్ పరంగా తెలుసు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు కోట్ల మందికి, లక్షల మందికి నేను తెలుసు. వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటున్నా. చాలామంది సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబర్స్ అయితే ప్రతి ఒక్క చిన్నోడైనా, పెద్దోడైనా, ముసలోళ్ళైనా గల్లీలోకి పోతే గడ్డబార అని వస్తారు, పిల్లల నుంచి పెద్దల వరకు. అంటే హ్యాపీ సపోర్ట్ చేస్తారు. ఇంకా అదైనాక ఇంట్లో సపోర్ట్ అంటారా, ప్రజెంట్ ఇంట్లో కూడా అంటే అంతకుముందు ఏమైపోతాడో అంటే దీన్ని నమ్ముకొని వచ్చిండు జాబ్ వదిలేసి, అంటే వాళ్ళ భయం. ప్రతి నువ్వు జాబ్ చేసేటప్పుడు ఎంత సంపాదిస్తుండే? 35,000, 40,000 చెప్తున్నా. నాకు ఒక 25,000 వచ్చేది టేక్ హోమ్. గట్టి కొట్టుకుంటే ఓటీలు, బీటీలు, ఈటీలు చేస్తే 30,000 వచ్చేది. 30,000 వస్తుండే. ఆ 30,000లో కూడా దిల్దార్ ఉంటుండే, మస్తు ఖర్చులు పెడుతుండే. అసలు మా ఫ్లోర్లా అరే నువ్వు కోమ్టోన్వేనా అంటుండే. నేను అడ్డగోలు ఖర్చు చేస్తుండే. అంటే అడ్డగోలు అంటే ఎక్కడ తినాలి, ఎక్కడ ఏం పెట్టాలి అదే. కానీ మస్తు ఖర్చు చేస్తుండే. రెండు రోజులు ఖచ్చితంగా బిర్యానీ తింటుండే. బిర్యానీ ఉండాల్సిందే. ఇట్లా తీసుండే, ఇట్లా పైసలు తీసుండే. ఎట్ ది సేమ్ టైం సేవింగ్స్ కూడా చేస్తుండే. ఇప్పటికి మా ఫ్రెండ్స్కి మంత్ ఎండ్ వస్తే పైసలు ఉండకపోతుండే. లోన్లు అంటారు, ఈఎంఐలు అంటారు, అవి ఇవి అంటారు. ఎందుకంటే నాకు ఇప్పటికి అర్థం కాదు. మళ్ళీ నాకు లేవు, లోన్లు లేవు, ఈఎంఐలు లేవు. ఉన్న దాంట్లో మంచిగా ఎంజాయ్ చేసిన, ప్రతి రూపాయి సేవ్ చేసుకున్నా. అట్లా పీసోన్ లెక్క నేను పెట్టుకోలే, మంచి తింటుండే కడుపు నిండా. అసలు నా ఖర్చు వేరే లెవెల్ అసలు. కానీ మళ్ళీ 30,000 సేవింగ్స్ ఉంటుండే, మస్తు చిల్ అయినా. సో మొత్తానికైతే
ప్రెసెంట్ లైఫ్ బోరబండ చిన్నది ఎట్లా? ప్రెసెంట్ అయితే చాలా బాగుంది. జనాలు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ఆదరిస్తారు. వాళ్ళ నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటా ఈ నా బిజినెస్ కూడా గ్రాండ్గా సక్సెస్ చేస్తా. ఎంతో మందికి ఉపాధిని ఇస్తా. ఉపాధిని అంటే ప్రెషర్తో కాదు, ఎంటర్టైన్మెంట్తో వచ్చిన ప్రతి ఒక్కరు అరే బోరబండ చిన్న దగ్గర వర్క్ చేస్తే గడ్డపారేరా అన్న దగ్గర మంచి శాలరీ ఉంటుంది, మంచి నమ్మకం ఉంటుంది. నేను కూడా ఆ నమ్మకంతో ఉంటా. ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తా. నా మండీ వల్ల, నా పికిల్స్ వల్ల దీన్ని చాలా ఎక్స్పాండ్ చేస్తా. అందరికీ మంచి లైఫ్ ఇస్తా. నేను ప్రెజర్గా వర్క్ చేసిన కాగ్నిజెంట్లో. ఎట్ ది సేమ్ టైం అందరికీ గడ్డపార నూకిన, ఎంటర్టైన్మెంట్ కూడా అయినా. కానీ వీళ్ళకి మాత్రం గడ్డపార రోగవు కదా, ఇలా చాలా బాగా చూసుకుంటా. ఓకే, చెప్పినా కదా మంచి లైఫ్ ఇవ్వాలని దీన్ని ఎంచుకున్నా. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, దాన్ని కాపాడుకుంటా. ఓకే, సో ఏప్రిల్ 12కి ఓపెనింగ్ ఫిక్స్ అయిపోయిందా? డేట్ ఫిక్స్ కాలే, ఏప్రిల్లో ఓపెన్ అవుతుంది. ఏప్రిల్లో ఓపెన్ అవుతుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలే. సో గెస్ట్లను పెద్ద పెద్ద గెస్ట్లను ఎవరిని పిలుస్తాం? పెద్ద పెద్ద గెస్ట్లను ఏం పిలువా. ఓకే, 100% ఇది. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తలే, నేను జనాలకి మంచి ఫుడ్ ఇవ్వాలని చూస్తున్నా. అది బిజినెసే, కానీ మనీ కోసం చేస్తలే. కానీ మనీ అవసరం ప్రతి మనిషికి. జనాలకి మంచి ఫుడ్ ఇవ్వాలి. నాకు 1000 లక్షల లాభం అవసరం లేదు. నాకు 10 రూపాయలకి రూపాయి లాభం వచ్చినా మంచి చేస్తా, మంచి ఫుడ్ ఇస్తా. ఇక పెద్ద మనుషుల సందర్భంగా ఒకరైతే ఒక పర్సన్ ఉన్నాడు, అంబర్పేట్ శంకర్ అనుకుంటున్నా. అంబర్పేట్ శంకర్ అని పిలుద్దాం అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే నేను విన్నది బయట ఏంటంటే అంబర్పేట్ శంకర్ అన్న ఇట్లాంటి అంటే స్టార్టప్ వాళ్ళకి ఇప్పుడు నేను అంటే నాకు కష్టం ఉంది, కంటెంట్ ఉంది, కష్టపడేటోళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాడంట. వాళ్ళకి మంచి అంటే అండగా ఉంటాడంట. అట్లాంటి వాళ్ళు కావాలి, మంచి చేసేటోళ్ళు. పిలిస్తే అన్నని పిలుస్తా. మళ్ళీ అన్న బిజీగా ఉంటాడో మళ్ళీ ఏటు ఉంటాడో తెలియదు. వస్తే చాలా మంచిది, హ్యాపీగా ఉంటుంది. ఇంకా పిలిస్తే అన్ననే పిలుస్తా. ఇంకా అంతే. మమ్మల్ని పిలుస్తావా లేదా? నిన్ను పిలవపోతే ఎట్లా, గడ్డపారే రావాలి. ఓపెనింగ్ రోజు రావాలి. ప్రతిదీ నేను ఏడ కష్టపడ్డా. జనాలు అందరు అనుకుంటున్నట్టు అడిగి మరి పిలిపించుకున్నావు ఏంద్రా అని. లేలే, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, అందుకే అడగకుండా నేను పికిల్ చేతిలో పెట్టినా. ఓకే, ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. పచ్చడి అయితే ఎప్పుడు తినలేదు, ఫిష్ పచ్చడి. సో టేస్ట్ చూడాలని తీసుకోతావు? నేను తీసుకోను. యాక్చువల్ ఇది ఎంతో తెలుసా? ఓకే, యాక్చువల్ 500 గ్రాములు. ఓకే, యాక్చువల్ దీంట్లో 700 గ్రాములు ఉంటుంది ఈజీగా. నేను ఇచ్చే క్వాలిటీ అట్లాంటిది జనాలకి. అంటే క్వాంటిటీ కూడా ఎక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఓకే, చెప్తున్నా కదా, నువ్వు అది ఓపెన్ చేసినాక తినొచ్చా మరి? ఇప్పుడు గట్టిగా తినొచ్చు. గడ్డపారే అంటే సరే, ఇప్పుడు అన్నావు కదా, సో తిన్న తర్వాత గడ్డపార అందాము. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం, టేస్ట్ ఎట్లుందో. సో అంటే మంచిగుంటుందా అని నోరు ఊరిస్తున్నాడు. ఒకసారి తింటా అయిపోలే. సో ఆంటీ ఒకసారి రైస్ తీసుకొస్తావా? సో మొత్తానికైతే ఆంటీ రైస్ తీసుకొని వచ్చింది. సో ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో మనం తినలేదు. సో ఫస్ట్ టైం మనకు పచ్చళ్ళు తీసుకొని రావడం జరిగింది. అసలు నిజం చెప్పాలంటే పచ్చళ్ళు చాలా బాగున్నాయి అన్నాడు. అంటే ఆ స్మెల్ చూడగానే నాకు కూడా తినాలని చెప్పేసి అనిపించింది. సో నిజంగా జెన్యూనిటీ ఉండాలి కాబట్టి, సో బ్రో దగ్గర జెన్యూనిటీ ఉంది. మనం తిని అది ఎట్లుంటుందో మనం కూడా చెప్తే మన దగ్గర కూడా జెన్యూనిటీ ఉంటుంది. ఎప్పుడు మన శివ స్టూడియోలో ఇప్పటి వరకు మనం తప్పులు కానీ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మనం ఇయ్యలే. సో మనం తిని ఈయనే మనం తేల్చేద్దాం అన్నట్టు తిందామని చెప్పేసి అనుకున్నా. ఏందంటే రైస్ కొంచెమే తెచ్చినావు అంటే ఎక్కువ తినామనుకున్నావా? మన పికిల్కి మొత్తం వేడిగా ఉంది, మంచి నిండు ఉండాలి మన పికిల్. సో పచ్చళ్ళు సో నాన్ వెజ్, సో ఫిష్ చికెనా? ఫిష్ చికెన్ తెచ్చింది. ఓకే, సో డన్. ఏదో అంటే ఇదేమో చికెన్, కొంచెం చికెన్ వేసుకుంటా ఫస్ట్. చికెన్ పీసులు బాగా కనిపిస్తున్నాయి ఇక, కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎట్లుందో, కారం ఉందా లేకుంటే ఎట్లుందో పచ్చళ్ళు కొంచెం. ఇదేంది ఫిష్లు బాగున్నాయి, ఇంత పెద్దగా ఉంది ముక్క పెద్దగా ఉందిలే. ముక్క చాలా బాగుంది ఫిష్ అది. ఓకే, అది ఈ ఫిష్లన్నీ ఎడికింది తెస్తారు? నేను ఇక్కడ మనకు ఒక డీలర్ ఉన్నాడు, అంటే డైరెక్ట్ చెరువు నుంచి వస్తుంది. ఓకే, అంటే నా వీడియోలు చాలా బాగా చూస్తాడు. ఓకే, నెయ్యి ఆవకాయలు వేసుకుంటారు గట్టిగా. ఇప్పటికీ లావ్ అయినా మళ్ళీ లావ్ అయితే నాకొద్దు, అక్కడ ఇచ్చేసి ఆర్గానిక్. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నిజం చెప్పాలంటే. కాదు, ఇంత కలర్ ఉంది, కలర్ కలిపినా ఏంది కొంచెం? చీ బొరబండ చిన్న అంటేనే క్వాలిటీ. ఓకే, అస్సలు కాంప్రమైజ్ గాను, బొచ్చు కూడా కాంప్రమైజ్ గాను క్వాలిటీలా. ఓకే, యాక్చువల్ ఎందుకు కలర్ ఉందంటే దీనికి కూడా ఆన్సర్ ఇస్తా. యాక్చువల్ నేను చాలామంది బయట అడ్డమైన కారం పొడులు వాడుతారు, బయట కొన్నవి, బయట కొనవద్దు. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే పట్టిస్తున్నా చాలా. అంటే మిరపకాయలు మీరే పట్టించి, మిరపకాయలు పట్టించి చెప్పిన మా బిజినెస్ కానీ మాకు కాంటాక్ట్స్ ఉంటాయి. మిరపకాయలు ఏడ మంచిగా దొరికితే ఏందనేది. ఓకే, నేనే మిరపకాయలు పట్టించి వీడియోలో కూడా చూపిస్తా. కారం పొడి నేను పట్టించిన కారం పొడి లైవ్ గా, నేను దగ్గరుండి, అందుకే అంత ఎర్రగా ఉంది, అంటే ఆర్గానిక్.
ఇగో చూసినా కానీ చాలా మంచి ఉంది. ఆ ముక్క చాలా పెద్దగా ఉంది. సో నేనే కొద్దిగా వేసుకున్నా. నోటి నిండుగా ఉంటది. కాదంలో బోన్ ఉండదా ఫిష్ లో? మొత్తం బోన్లేసే. కొరమేన్ ఇది ఒరిజినల్ కొరమేన్. కొరమేన్ లో 2 ఉంటాయి క్వాలిటీలో. ఒకటేమో డమ్మీ ఉంటుంది డూప్లికేట్. ఏమనుకో నేను జరిసేపు మాటలు ఆపేసి నాకు తినాలి. నేను కూడా కలపాలా? మరి కలుపుకోవా? నా పచ్చడి నాకే తినిపిస్తున్నావుగా. బా స్పైసీగా మంచిగా ఉంది. స్పైసీ ఉందిలే. గడ్డ పారే మస్తు ఉంది. ముక్క చూడు పుల్లగా అంత దొడ్డుగా ఉందో. బాగుంది. ఇంత పెద్ద ముక్క ఎడైనా చూసినావా? అసలు నేను అంటే ఇప్పటివరకు నేను ఫిష్ ఫ్రై తినలే నిజం చెప్పాలంటే. అవునా? ఫిష్ తినలే. బోన్లెస్ కొరమేను ఏముంటుంది తెలుసా? తడి ఉంటుంది కానీ మంచిగా ఉంది. ఆహా అన్నావా? ఆహా అనాల్సిందే. బాగుంది నిజంగా. బ్రో ఎట్లా మాట్లాడతాడో సో మంచిగా అన్నట్టు చాలా మంచిగా ఉంది. కాదు ఇది పచ్చళ్ళ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనుకున్నావు? చెప్పినా మా తాతల కాలం నుంచి బిజినెస్. ఆల్రెడీ మా నాన్న ఆల్రెడీ పేరు సంపాదించేసిండు. అప్పట్లో సోషల్ మీడియా లేనప్పుడే మా నాన్న ఒక మాట అన్నాడు, ఆల్రెడీ మనకు పేరుంది, ఆ పేరు ఉన్నప్పుడు ఆ పేరుని ఎందుకు కాపాడుకోవద్దు అంటే, ఇప్పుడు ఆ పేరుని కాపాడుతున్నా, మా నాన్న పేరు బయటికి తీసుకొచ్చిన, ఆ రేంజ్లో క్వాలిటీ ఇచ్చిన, మా నాన్న చాలా హ్యాపీ. మన వృత్తిని మళ్ళీ బయటికి తీసుకొచ్చినందుకు అంటే ఒక కొడుకుగా చాలా గొప్పగా చేసినావు, చాలా మంచిగా, మా నాన్న ఫుల్ హ్యాపీ. కానీ నిజం చెప్తున్నా అసలు వేరే లెవెల్ ఉంది మొత్తం. అంటే నాకు స్పైస్ ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్లో ఎక్కువ స్పైస్ ఉంటేనే నాకు తినబుద్ధి అవుతుంది. సో అంటే మీకు ఎప్పుడన్నా ఇట్లా అనిపిస్తుందా మీరు చెప్పండి. నాకైతే నాన్ వెజ్ తింటుంటే కళ్ళలో నుంచి ముక్కులో నుంచి ఇట్లా వాటర్ గారాలని అది అనిపిస్తుంది నాకు. సో సేమ్ అట్లుంది, చాలా బాగుంది నిజంగా టేస్ట్. అంటే ఒక్కొక్కరి నరాలు గవ్వలెక్క కలుగుతాయి. మనం తింటుంటే వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఏం లేదు 2 నిమిషాలే మాట్లాడతాం ఇంకా. సో ముక్కలు స్టార్టింగ్ కాబట్టి ఇంత పెద్ద ముక్కలు పెట్టినావు, తర్వాత లేలే చాలా గ్రేట్ క్వశ్చన్. చాలా మంది పికిల్స్ లో స్టార్టింగ్ ఉంటుంది, అందరు పెద్ద పెద్దగా పెడతారు, కానీ తర్వాత బిజినెస్ ఒకసారి పోయేసరికి తగ్గించేస్తారు క్వాంటిటీ క్వాలిటీ. నాది అట్లా కాదు. నేను దీనా అంటే గడ్డపారే, ఎప్పటికీ ఇంత పెద్ద ముక్కు ఉంటుంది, ఇదే సైజు ఉంటుంది, ఇదే క్వాలిటీ ఉంటుంది, ఇదే టేస్ట్ ఉంటుంది. కావాలంటే వీడియో సేవ్ చేసుకొని ఒకవేళ నేను ఈ క్వాలిటీ నేను చెప్పిన మాట మీద నిలబడకపోతే నన్ను మీరు వేసుకోరు, నేను కాపాడుకుంటా. అది నా స్టాండర్డ్. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు నువ్వు జనాలకు? నేనైతే జనాలకు ఓడే చెప్తా, ఎట్ ది ఫైనల్ ఎండ్ ప్రెజెంట్ అయితే చాలామంది జాబులు లేక నిరుద్యోగంతో ఈ బెట్టింగ్ యాప్లకి చాలామంది అడిక్ట్ అయ్యారు. మెయిన్ థింగ్ ఏంటంటే జాబులు లేక నిరుద్యోగంతో స్మార్ట్ మనీ కోసం అవుతారు. కష్టపడితే చాలా దారులు ఉన్నాయి, ఏదైనా చేయవచ్చు ఈ దునియాలో. కష్టపడుర్రి, అడ్డమైన వీడియోలు చూడకుర్రి, అడ్డమైన బెట్టింగ్లు ఆడకుర్రి, కష్టపడితే చాలా ఉన్నాయి. అందుకే నేను తొందరలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ మంచి ఉపాధిని ఇస్తా, అందరినీ ఖుషి చేస్తా. సో ఇట్లనే మీరు మంచిగా చేయాలి, జనాలకు మంచి చెప్పాలన్నట్టు నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం తింటున్నాం, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. సో మీరు కూడా తినాలి అంటే సో మన చిన్న రుచులు. సో మీకు స్క్రీన్ పైన వేస్తా నంబర్. సో ఎవరెవరికి ఆర్డర్ కావాలో సో అందరూ ఆర్డర్ చేసుకోవచ్చు. సో నా త్రూ కొంచెం ఆయనకి ఏదైనా బిజినెస్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సో మీరు ఎవరెవరైతే తినాలనుకుంటారో, సో బ్రోను ఎవరెవరైతే కలవాలనుకుంటారో అందరూ పచ్చళ్ళు ఆర్డర్ చేసుకోండి. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా? ఫైనల్గా చెప్పాలంటే మన చిన్న రుచులు, మనసారా తిను, మనసారా ఆస్వాదించు. ప్రతి బయటికి ఆహా అంటారు, గడ్డపారే అంటారు, ఆహా అన్నారా? నరాలు తాండవ మారుతాయి, సంపమింగూరి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. గడ్డపారే.